ఏపీపీఎస్సీకి మనకి ఇంకా 20 డేస్ మాత్రమే ఉంది. ఈ 20 డేస్లో మనకు వచ్చే టెన్షను, ప్రెజరు, డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ రీజన్స్ ఏంటి? సిలబస్ మనకి 4 సెక్షన్స్ ఉంది. చదివిన సిలబస్ అంతా రివిజన్ చేయాలా? ఇంకా కొంత పార్ట్ ఆఫ్ ద సిలబస్ మీరు ఇంతవరకు చదవకపోవచ్చు. చదివినా కానీ టెస్టులు రాద్దాం అనేది మీరు పోస్ట్పోన్ చేసుకుంటూ రావచ్చు. ఒకవేళ టెస్టులు రాస్తున్నా కానీ దాంట్లో నెగిటివ్ మార్కింగ్ ఎక్కువ రావడం, ఇవంతా డిఫరెంట్ రీజన్స్ ఫర్ సీరియస్ ఆస్పిరెంట్స్. సో ఇంకా మనం ఈ 20 డేస్లో మనం ఏం చేయాలంటే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే యూ షుడ్ నాట్ వరీ అబౌట్ ది నాట్ కంప్లీటెడ్ పార్ట్ ఆఫ్ ది సిలబస్. కానీ మీరు ఇంతవరకు చదివిన సిలబస్ అంతా ఒకసారి రివిజన్ చేసుకోవాలి. ఈ రివిజన్ కూడా మీరు ఏమైనా టెస్ట్ సిరీస్ కానీ టెస్టులు కానీ రాసుంటే గివ్ ప్రయారిటీ టు ద రివిజన్ ఆఫ్ ది టెస్ట్. దాంతోపాటు మీరు ఇంతవరకు రివిజన్ చేసిన సిలబస్ని మనకు స్కోర్ ఎంత వస్తుంది, సిల్లీ మిస్టేక్స్ ఏమైనా చేస్తున్నామా, నెగిటివ్ మార్క్స్ ఏమైనా ఎక్కువ వెళ్ళిపోతుందా, టైంకి పేపర్ కంప్లీట్ చేయలేకపోతున్నామా, ఇట్లాంటి ఇష్యూస్ కానీ ఉంటే కంపల్సరీ యూ హ్యావ్ టు అడ్రస్ దీస్ ఇష్యూస్. ఈ 20 డేస్లో నేనేం చేయకూడదు, నేను ఏమి వరీ అవ్వకూడదు అంటే కంపల్సరీ మీరు మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, కొంత పార్ట్ ఆఫ్ ది సిలబస్ మీకు మిగిలిపోయి ఉండొచ్చు. లేకపోతే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన బడ్జెట్ సోషియో ఎకనామిక్ సర్వే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లోనూ టీచర్స్ మీకు అడ్వైస్ చేస్తుండొచ్చు, వాటిని కూడా చదువుకోవాలి, వాటి మీద క్వశ్చన్స్ వస్తుందని. డెఫినెట్గా వచ్చినా రాకపోయినా కంపల్సరీ వాటి మీద వచ్చే ఛాన్స్ అనేది లేదు. ఎందుకంటే మనకి దాదాపు 90,000 మంది స్టూడెంట్స్ రాస్తున్నారు కాబట్టి క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంటుంది. కాబట్టి దాని గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. వరీ ఏంటి, ఇప్పుడు వరకు మనం చదువుకున్న సిలబస్ మీద నాకు గుర్తుందా లేదా, ఈ చదివిన దాని సిలబస్ మీద మార్క్స్ వస్తున్నాయా లేదా. అంతేగాని మీరు ఇప్పుడు టెస్ట్ తీసుకుంటే నా కాన్ఫిడెన్స్ పోతుంది, నెగిటివ్ మార్క్స్ పెరిగిపోతుంది, ఇట్లాంటి ఆలోచనలు వద్దు. ఓకే, సో మనం కామ్గా ఉండాలా, కాన్ఫిడెంట్గా ఉండాలా. ఇది రిలేటివ్ ఎగ్జామ్ అని మనం గుర్తుపెట్టుకొని చదివిన దాన్ని రిటెన్షన్ మీద కానీ మీరు ఫోకస్ చేస్తే కంపల్సరీ మనకి పాజిటివ్ రిజల్ట్స్, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వస్తుంది. సో దిస్ ఈజ్ మై స్ట్రాంగ్ అడ్వైస్ ఫర్ ద నెక్స్ట్ 20 days. If you could able to manage this next 20 days effectively and confidently, definitely you will get the service. I wish all the best.